చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల నందు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు పంపిణీ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ పలమనేరు వారు సహకారం అందిస్తూ ఉండగా, బెంగళూరుకు చెందిన రైస్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు 50 నుండి 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క కృత్రిమ అవయవాలను పంపిణీ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలను ఖచ్చితంగా చేస్తామని నిర్వాహకులు శ్రీపురం సీతారాం తెలిపారు. బ్యాటర్ పంపిస్తాం నెంబర్ ఇచ్చి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మేము పలమనేరు నుంచి వస్తున్నాము. మా పేరు జాయినింగ్ డాట్స్ అనేవారు బెంగళూరు, హెల్పింగ్ హ్యాండ్స్ పలమనేరు, శ్రీపురం సీతారామయ్య నాగమణి చారిటబుల్ ట్రస్ట్ పలమనేరు. మేమందరూ కలిసి వికలాంగులకు కాళ్ళు చేతులు సవరించేదానికి కావాల్సిన అవకాశం తీసుకోవాలని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినాము. ఆయన మాకు పలమనేరులో పెడతామని మేము వచ్చి అడిగినాము. కానీ ఆయన చిత్తూరులో మీరు పెట్టండి, మీకు కావాల్సిన సౌకర్యాలు నేను ఏర్పాటు చేపిస్తాను, ఆ అంగవికలంతా మేము ఇక్కడ చిత్తూరుకే వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పిన దానివల్ల ఒక 15 రోజుల ముందు వచ్చినాము. వాళ్ళు ఈరోజు డేట్ ఫిక్స్ చేసినారు. నిన్న 3వ తేదీ స్టార్ట్ చేసినాము. నిన్న 35 మంది వచ్చినారు. దాంట్లో 32 మంది సెలెక్ట్ అయినారు. తర్వాత ఈరోజు 35 మంది, రేపు 35, శనివారం 35. ఈ మాదిరి 4 విభాగాలుగా చేసి కొన్ని మండలాల నుంచి ఇక్కడికి చిత్తూరుకి వచ్చేదానికి ఏర్పాటు చేసినారు. డాక్టర్లు బెంగళూరు నుంచి 6 మంది వచ్చినారు. వాళ్ళు 6 మంది 3 డివిజన్లుగా పెట్టుకొని వచ్చిన వాళ్ళకందరికీ కాళ్ళు చేతులు ఏది లేవో అవయవాలను కొలతలు తీసుకొనేసి మేము ఒక నెల రోజుల తర్వాత వాళ్ళకంతా కరెక్ట్ అన్ని రెడీ చేసిన తర్వాత మళ్ళా గౌరవనీయ కలెక్టర్ గారు ఏర్పాటు చేసే స్థలంలో వాళ్లకు కాళ్ళు చేతులు మళ్ళా రీఫిక్స్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత వాళ్ళకి బాగుండేది లేదు, వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు. తర్వాత కూడా వాళ్ళు ఆ కార్యక్రమం మేము చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా పేషెంట్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసి ఇచ్చిన దాన్ని వాళ్ళు సరిగా ఉపయోగం చేయకపోతే మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి చాలా కష్టమైన కార్యక్రమంలో మేము దిగి చేస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళందరూ కూడా చేయాలా. అంతేకాకుండా ఇక్కడ మన పీవీకేఎన్ కాలేజీ వాళ్ళు, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో ఉండే ఉద్యోగులు అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి మాకు అన్ని కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి చాలా సౌకర్యాలు చేసిస్తున్నారు. కాబట్టి అంతేకాకుండా వచ్చిన పేషెంట్లకంతా మేము అందరికీ భోజనాలు అంతా కూడా ఏర్పాటు చేస్తాం. దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు లేదు, ఆ సౌకర్యాలు కూడా చేస్తున్నాము. రవాణా సౌకర్యాలు వాళ్ళే చేసుకుంటున్నారు, మేము చేయడం లేదు. తర్వాత పూర్తిగా ఇవన్నీ ఉచితంగా చేస్తా ఉన్నాం. ఈ సర్వీసులు మాత్రమే మేము ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ దగ్గర పేషెంట్ల దగ్గర ₹1 కూడా డబ్బు తీసుకోమన్నమాట. ఈ కార్యక్రమం ఇదివరకే కూడా మేము పలమనేరులో ఒక 30 మందికి చేసినాము. దాంట్లో 28 మందికి సెలెక్ట్ అయినారు. ఫిబ్రవరి నెలలో వాళ్ళందరికీ ఇచ్చినాము. దాన్ని మన ప్రోగ్రాం అడిగేదానికి ముందు గౌరవనీయ కలెక్టర్ గారి దగ్గరికి ఒక 2 పేషెంట్లు కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏం చేసినామని చూపించినాము. ఆయన కూడా చాలా సంతోషపడినాడు. మంచి కార్యక్రమం, కానీ పలమనేరులో ఇంకా బదులు చిత్తూరులో చేయండి, మాకు బాగుంటుంది అని అడిగినారు. సరే, మాకు అక్కడి నుంచి దూరమే ఎక్కువ కాబట్టి 40 కిలోమీటర్లు డాక్టర్లు అక్కడికి పిలుచుకొని వచ్చి ఇక్కడ చిత్తూరుకి పిలుచుకొని వచ్చినాం. వాళ్ళు కూడా అందరూ చేస్తూ ఉన్నారు. చాలా బాగా అందరూ నిన్నటి దినం కూడా చాలా మంది ఆఫీసర్లు వచ్చి చూసుకొని పోయినారు. క్యాంప్ చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా మాకు కొంచెము సంతోషం వ్యక్తం చేసినారు. మాకు కూడా చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ బాగా సహకరిస్తూ ఉన్నారు మాకు. విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, తర్వాత పీవీకేఎన్ కాలేజీ, కలెక్టర్ ఆఫీస్లో ఉండే ఉద్యోగులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కార్యక్రమము 4 రోజులు చేస్తూ ఉన్నాము. 4 రోజులకు ఒక్కొక్క మనిషికి సాధారణంగా వాళ్ళు బయట ఎక్కడైనా హాస్పిటల్ చేసుకోవాలంటే 20,000, 30,000, 50,000, ₹1,00,000 కూడా చేస్తారు. అంటే హాస్పిటల్ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళు అంత ఖర్చు పెడతారు. కానీ మొత్తము
మేము చేసే దాంట్లో 140 మంది, కనీసం 120 మంది కన్నా మేము చేసే అవకాశం కలుగుతుంది. మొత్తం ఖర్చు సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆర్గనైజర్స్ కి మాత్రమే ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మాత్రమే ఆర్గనైజర్స్ పెట్టుకుంటా ఉన్నారు. మిగతా మొత్తం రైస్ కంపెనీ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. 50 నుంచి 60 లక్షల రూపాయలు అవుతుంది. అంత పెద్ద కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమంలో పొలంనేరు వాళ్లకు ఒక అవకాశం కలిగేదానికి ఇది రెండవసారి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇంకా ఒక కార్యక్రమం కావాలనేసి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అది తిరుపతిలో పెట్టమని అడుగుతా ఉన్నారు. కానీ అంత దూరం వీలవుతుందో లేదో చెప్పలేము. కానీ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఏంటంటే మాకే కాకుండా అందరికీ కూడా సౌకర్యం చేసే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సహాయం చేసి కానీ దాన్ని వాడుకునేదానికి